సరే, అందరూ తలలు ఉంచినట్లయితే మరి వాక్య భావంలోకి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, నీకు స్తోత్రం. ఈ శ్రేష్టమైన పరిశుద్ధ దినములో నీ బిడ్డలమైన మేము నీ మందిరంలో చేరి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు దయచేస్తున్నందుకు వందనాలు. ప్రభువా, కూడి వచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి, మీ వాక్యంతో నింపండి. బాధలో, రోగంలో, శోధంలో, కష్టంలో ఉన్న బిడ్డలను ప్రభువా మీ నామమును బట్టి స్వస్థత పరిచి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తుంటున్నాం. లైవ్ వెంచున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. దేవా, ఆ బిడ్డలకు నీ వాక్యము విలువలు తెలిసి హృదయం అనే పలక మీద వ్రాసుకొని నీ వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యం దయచేయండి. ప్రత్యేకంగా ప్రయాణంలో ఉంటున్న బిడ్డలను క్షేమంగా నడిపించండి. ఇప్పుడు వాక్యానికి సిద్ధపరుచుతున్న బిడ్డలను వినగల మనసు, గ్రహించే మనసు, వినగల చెవులు వరకు దయచేయమని ఇదిగో ప్రభు ఈ సమయాన్ని మీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో నీతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి దేవుని వాక్యం జాగ్రత్తగా వినండి, గ్రహించండి, ఆశీర్వదింపబడండి. ఈరోజు నేను చెప్పేది, దేవుని పిలుపు ఉందా? అసలు దేవుడు మిమ్మల్ని ఎప్పుడైనా పిలిచాడా? చాలామంది ఊరికొక చర్చ అయింది, వాళ్ళకొక చర్చ అయింది, కానీ దేవుని పిలుపు ఉండాలి. దేవుని పిలుపు లేకుండా, దేవుడు సేవకు పిలవకుండా మనం వచ్చి చేసినాం అనుకో, అది లైఫ్ లాంగ్ చేయము, అది మధ్యలో అయిపోతుంది. దేవుడు పట్టుకొని దేవుడు పిలిచినప్పుడు ఆ సేవ చాలా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, సమాజానికి కూడా మేలుకరంగా ఉంటుంది. నేను మీకు వాక్యంలో నుండి నేను మీకు చూపిస్తాను. ఇలా నేను చెప్పే అంశం గమనించండి. దేవుని పిలుపు ఉందా? మరొకసారి చెప్తున్నా, దేవుని పిలుపు ఉందా? చాలామంది ట్రైనింగ్ సెంటర్లు పెడతారు. వాక్యం నేర్చుకోండి, సంతోషమే, కానీ దేవుని సేవ చేయాలంటే పిలుపు కావాలి. దేవుని యొక్క పిలుపు ఉంటే చేయగలుగుతాం, పిలుపు లేకుంటే చేయలేము. నెల వరకు నేను ఆ సంస్థలో పనిచేస్తా, 4,000 3,000 ఇస్తారు, నాకు అదే చాలని చాలామంది డబ్బులు తీసుకొని దేవుని సేవ చేయని వాళ్ళు ఉన్నారు. లేదా నేను ఇక్కడ ఒక మందిరం పెట్టుకుంటా, ఆరాధన పెట్టుకుంటా, నాకు కానుకలు వస్తాయని ఆశపడి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లా కాదు. దేవుని సేవ అంటే స్టెఫెన్ లాగా ఆత్మసాక్షులు అయిపోవాలి క్రీస్తు కొరకు. అట్లా మన ప్రభు ఇంత సేవ చేసి శిలువ మరణం పొందిండో జ్ఞాపకం చేసుకో. సేవ అంటే ఆస్తుల సంపాదన కాదు, కార్లు బిల్డింగ్లు కట్టుకోవడం కాదు, ఉన్నదంతా సమకూర్చుకోవడం కాదు, చూసుకోవడం కాదు. దేవుని సేవ అంటే చాలా విలువైంది. దేవుని పిలుపు విని సేవ చేస్తే అది ఆశీర్వదింపబడుతుంది. వాక్య భాగంలోకి వెళ్దాం. చూడండి, దేవుడు ఎవరిని పిలిచాడు సేవకు, ఎట్లా పిలిచిండో బైబిలే చెప్తుంది, నేను చెప్పడం కాదు. గమనించండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, బైబిల్స్ వారు చూడండి, గమనించండి, చదవండి, తెలుసుకోండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26 నుంచి 29 వరకు చూడండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. చూడండి, ఇక్కడ బైబిల్లో క్లియర్గా రాసింది, ఈ లోకంలో జ్ఞానులైనను, గొప్ప వంశం వారైనను, ఘనులైనను దేవుని సేవకు పిలువబడలేదు. ఇప్పుడు చాలా మంది ఎట్లా వస్తుంది తెలుసా? నేను కాదు, మీరు కూడా అబ్జర్వ్ చేయాలి, గమనించాలి. పేరు పక్కకు డాక్టర్లను పెట్టుకుంటాను, రెవరెండ్లను పెట్టుకుంటాను, స్వస్థతలను పెట్టుకుంటాను, ఏదన్నా పెట్టుకో, కానీ దేవుని పిలుపు ఉండాలి. ఇక్కడ బైబిల్లో దేవుడు ఏం చెప్తుండో, గనులను పిలవలేదు. మళ్ళీ చదవచ్చిన పిలువబడలేదు. జ్ఞానులను దేవుడు
పిలవలేదు, గనులను దేవుడు పిలవలేదు, గొప్ప వంశం వాళ్ళని పిలవలేదు. దేవుడు ఎవరిని పిలిచిండో సేవకు చూడు. ఏ శరీరు దేవుని ఎదుట అతిశయింపబడునట్లు దేవుడు వెర్రివాడిని ఏర్పరచుకున్నాడు. సేవ చేసేటోడు వెర్రివాడని గుర్తుపెట్టుకోవాలి. సేవ చేసేటోడు పర్ఫెక్ట్ అని కాదు. వింటున్నా బాగా హైలైట్ మంచి అనుకోవద్దు. దేవుడు ఏర్పరచుకునేది ఎన్నిక లేని వాడిని, వెర్రివాడిని ఏర్పరచుకుంటాడు. బైబిల్లో రాయబడ్డది. గొప్ప వంశం వాళ్ళని దేవుడు ఎన్నుకోలే. ఒకవేళ గొప్ప వంశం వాళ్ళని ఎన్నుకుంటే ఇది మా దేవుడే అంటారు. మన పేదలకు ఈ సువార్త దొరకకపోవు. దేవుడు పిలిచేది ఎవరిని? లోకంలో ఉన్న వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు. ఎవరన్నా వెర్రి వాళ్ళను ఏర్పరచుకుంటాడా? ఎవరు చూసినా ఇప్పుడు మనం ఒక సంబంధానికి పోతే మంచిగున్నదా, బాగా ఉన్నదా, అందంగా ఉన్నదా ఇవన్నీ చూస్తాం. కానీ దేవుని సేవకు గనులను దేవుడు ఏర్పరచుకోలే, జ్ఞానులను ఏర్పరచుకోలే, గొప్పవారిని ఏర్పరచుకోలే. ఎవరిని ఏర్పరచుకున్నాడు? కంటిన్యూషన్ చేయండి. బలవంతులైన వారిని దేవుడు ఏర్పరచుకోలే. బలంగా ఉన్నాడు అమ్మ, బలవంతులైన వారిని కూడా దేవుడు ఏర్పరచుకోలేదు. బలంగా అందంగా ఉన్న వాళ్ళని ఏర్పరచుకోలే. ఇంకా బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు లోకంలో ఎవరిని పిలిచిండు, ఎన్నుకున్నాడు? బలహీనులను. వింటున్నా? నేను మీకు చెప్తున్నా, మీకు అర్థమయ్యేది చెప్తున్నా. ఏషియాకు ఎంతమంది కొడుకులు? 80 మంది కొడుకులు. అందరూ అన్నలు ఏం చేస్తారు? ఆర్మీలో పోయిండ్రు. అందరూ బలాశూరులు, యుద్ధశూరులు. కానీ లాస్ట్కి ఒక కొడుకు దావీదు ఎక్కడుంటాడు? గొర్రెలు కాస్తాడు. దేవుడు చెప్పిండు, ఏషియా నువ్వు పలాని వాళ్ళ ఒక్కొక్క కొడుకుని పిలిచి నాకు చూపెట్టు అన్నాడు. పెద్దోడిని పిలిచిండు. దేవుడు ఏమన్నాడు? ఇతన్ని నేను ఏర్పరచుకోలేదు. అవి రెండోడు వచ్చిండు. ఇద్దరిని కూడా నేను ఏర్పరచుకోలేదు. ఇంత బాగున్నా ఏర్పరచుకోలేదా? బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులను ఎన్నుకుంటాడు. మన సర్వు దేవునికి అక్కర్లేదు, మన పదవి అక్కర్లేదు, మన అందము దేవునికి అసలే అక్కర్లేదు. ఏంటి తెలుసా? దేవుడు అంటే భయము, భక్తి కలిగి బ్రతకడం, దీనంగా ఉండే వాళ్ళను దేవుడు అంగీకరిస్తాడు. నేను నేర్చుకున్నది అది. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే, దేవుని పిలుపు ఎవరికి ఉందో ఒకసారి యోచించండి. దేవుడు ఎవరిని పిలిచాడు? బలహీనులను పిలిచాడు, బలవంతులను పిలవలేదు. అట్లా యెషయా కుమారులు అందరినీ పిలిచిండు. కానీ ఎవరిని కూడా దేవుడు ఎన్నుకోలేదు. అరే అయ్యా, మరి ఇంకెవ్వరు లేదు కదా, అందరూ 7 వచ్చేసిందంటే ఇంకెవరన్నా ఉన్నారా నీ కుమారులు అంటే? ఒక్కడున్నాడు. వాడు ఎక్కడున్నాడు? అడవిలో గొర్రె కాస్తాడు. వాళ్ళు పట్టుకరా అని చెప్పి దేవుడు చెప్తే ఆ గొర్రె కాస్తుని తీసుకొచ్చింది. నేను ఏర్పరచుకున్నవాడు, నేను పిలిచే నా పిలుపుకు తగిన వాడు ఇతడే అని చెప్పిండు. గొర్రెల కాసే దావీదును దేవుడు అభిషేకించి ఇశ్రాయేలుకు రాజుగా చేసిండు. దేవుని పిలుపు దావీదుకున్నది. ఇవాళ మనం బీటీహెచ్లు, బీడీలు, ట్రైనింగ్లు చేస్తే సేవకు సెట్ కాము. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని పిలుపు మనం క్లియర్గా వినబడాలి. దేవుడు అప్పుడే కాదు, ఇప్పుడు కూడా పిలుస్తాడు. ఆశ్చర్యం ఏమీ లేదు. ఈ రోజుల్లో పిలుస్తాడు. అసలు మీరు వింటేనా? లైవ్లు, టీవీలు, సెల్లులు పెట్టుకొని ఇదే కాలక్షేపం. ఏమి నిందుమా, ఏమి రాగుమా, ఎట్లా, ఏమి సంపాదించు, ఇదే ఆరాటం. నేను అనుభవించిన నా దేవుని బిడ్డలారా, దేవుడు ఖచ్చితంగా పిలుస్తాడు. ఎన్నిక లేని వారిని దేవుడు పిలుచుకుంటాడు. ఆ దేవుని పిలుపు మీరు వినాలి. ఇక్కడ దేవుడు బలహీనులను పిలిచాడు, బలవంతులను పిలవలేదు. గొప్ప వంశం వారిని దేవుడు పిలవలేదు. ధనికులను దేవుడు పిలవలేదు, గనులను పిలవలేదు, జ్ఞానులను పిలవలేదు. ఎవరిని పిలిచిండు? బలహీనులను.
వెర్రి వారిని దేవుడు పట్టుకుంటాడు. అది బాగా గమనించండి. ఇంకా 29 వరకు అయిపోయింది. అది గట్టిగా చదువు. 1 కొరింథీయులు 1:26 నుంచి 29 వరకు. దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు తన సేవకు ఏర్పరచుకున్నాడు. వింటర్లా మనం నేను వస్తా, నాకు బైబిల్ చెప్పొద్దని మనం పోయి చెప్తే కాదు. దేవుని పిలుపు ఉండాలి. దేవుడు నిన్ను ఎన్నుకోవాలి. అప్పుడు నువ్వు చెప్పు. నువ్వు అరణ్యంలో చెప్పు, జనాలు అక్కడికి వస్తారు. నువ్వు నడి సిటీ మధ్యలో ఉండి చెప్పు, ప్రజలు ఉరికొస్తారు. నువ్వు ఎక్కడైనా చెప్పు. లైట్ పెడితే సాయంత్రం వేళ పురుగులు ఎట్లొస్తాయి? నువ్వెక్కడున్నా దేవుని పిలుపు నీకుంటే జనాలు అలాగూ పరిగెత్తొచ్చి దేవుని వాక్యం వింటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను పిలిచిండా లేదా ఒకసారి యోచించుకో, ఆలోచించుకో. దేవుని పిలుపు ఎట్లుంటుందో. దేవుడు ఇర్మియాని పిలిచిండు. ఒకసారి చూడండి, 1వ అధ్యాయం 4 నుంచి 10 వరకు చూడండి. ఇర్మియాని పిలిస్తే ఇర్మియాకు దేవుని పిలుపు ఎట్లుందో మీరు చూడాలి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. చూడండి, దేవుడు ఎట్లా పిలిచిండు? గర్భంలో రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి తిని. మళ్ళీ చదువు వచనం గమనించలేదు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని. అమ్మా గుడికొచ్చి నిద్రపో నేనంటే మళ్ళీ రాదు. కానీ గర్భంలో పిండమైనప్పుడే దేవుని కన్నులు నిన్ను చూసినాయి. ఈ బిడ్డ నా సేవ కావాలని దేవుడు పిలుచుకుంటాడు, ఏర్పాటు చేసుకుంటాడు. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. దేవుని యొక్క ప్రతిష్ట, దేవుని యొక్క అభిషేకం ఎప్పుడు గర్భం నుంచి ఈ లోకానికి, తల్లి గర్భంలోకి వెళ్ళి ఈ లోకంలో మనం రాకముందే దేవుడు ఇర్మియాను ప్రతిష్ఠించిండు. జనములకు ప్రవక్తగా దేవుడు నిన్ను నియమించిండు. ఇంకా చదువు. అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా. ఇర్మియా అంటాడు, అయ్యా ప్రభువా, నేను బాలుడిని కదా, మాట్లాడడానికి నాకు శక్తి లేదు కదా అంటే యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. దేవుడు ఇలాగు సెలవిస్తుండు. ఏమని? నేను బాలుడనవద్దు, నేను బాలుడనని నువ్వు అనొద్దు. నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలెను. నేను ఎక్కడికైతే నిన్ను పంపిస్తానో అక్కడికి పో. నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. నేను నీకు ఏమైతే చెప్తానో ఆ మాటలన్నీ చెప్పమని చెప్తాను. వారికి భయపడకము, వారికి భయపడద్దు. దేవుని వాక్యం చెప్పేటప్పుడు భయపడద్దు. నువ్వు రాకపో. పరుల మధ్య మెప్పుకోరి తప్పు చెప్పకు, ఈ బోధలన్నీ మంచివని వెటుల త్రిప్పిన. ప్రజల మధ్య మెప్పుకోరి తప్పు చెప్పకు, ఈ బోధలన్నీ మంచివని వెటుల తిప్పిన. వాళ్ళకి భయపడదు. తాగకాయ పెద్ద మనుషులకు కరెక్ట్ చెప్పు. అరే వ్యభిచారం చేయకు, దొంగతనం చేయకని చెప్పు. సేవకుడు చెప్పాల్సింది అది. నువ్వు చర్చికి రాకపో, విగ్రహారాధన చేయొద్దు అని బైబిల్లో ఉన్న చోట, అనేక చోట్ల రాయబడ్డది. చెయ్యొద్దు. అక్కడ నేను రాసి పెట్టాను, విగ్రహారాధకులు, వ్యభిచారులు, అబద్ధమును ప్రేమించి జరిగించే ప్రతి వారు పరలోకానికి వెలుపలుంటారు. కాబట్టి ఈ నల్లని మురికి ఏదో ఎన్ని పాపాలు ఉన్నాయో దయచేసి బ్రతికినప్పుడే కడిగేసుకో. అన్నిటికీ దూరంగా ఉండాలి. అయ్యో ఇవాళ నేను
మరి ఏమనుకుంటారో భోజనానికి పోకపోతే నేను వెళ్ళాలి. బైబిల్ని ఎక్కడ పెట్టిపోతావు? దేవుని వాక్యం ఎక్కడ పెడతావు? నువ్వు ప్రజలను మెప్పుకొని చేస్తున్నావా? అక్కడ బైబిల్ ఏం చెప్తుంది? 25 దేవుడు ఏమని చెప్తాడు? మళ్ళీ చదవచ్చున, వారికి భయపడకము, వారికి భయపడద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇర్మియా, నువ్వు బాలుడు నన్ను ఎప్పుడనుకోకు, నేను నిన్ను విడిపిస్తా, నేను నీకు తోడై ఉంటా. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని తోడు మనకుంటే ఈ జీవితంలో ఆశీర్వాదింపబడతాం. దేవుని తోడు లేకుంటే పగలు రేయి ఉదయాస్తాలు ఎంత కష్టపడ్డా ఆశీర్వదింపబడం. నేను మీకు ఏం చెప్తున్నా? దేవుని తోడు మనకు ఉండాలి. ఇక్కడ ఇర్మియాని పిలిచి, ఇర్మియా నువ్వు బాలుడని అనుకోకు, పిలుపున్నది ఇర్మియాకు. నీకున్నదా? సేవకుడు అని బైబిల్ పట్టుకొని చెప్పడమే కాదు, పాటలు పాడినంత మాత్రంలో, చర్చి సంఘంలో పాల్పంచుకున్నంత మాత్రంలో సేవ చేసే పిలుపు మనకు ఉండాలి. ఇర్మియాకు పిలుపున్నది. నువ్వు భయపడకు ఇర్మియా, నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. దేవుని తోడుంటే ఎర్ర సముద్రం అడ్డరాని ఎవరికి భయం లేదు లోకంలో. ఫరోను అతని సైన్యాన్ని కూడా ముంచివేసిండు. అందుకే నేను మీకు చెప్తున్నా, దేవుని పిలుపు మీకు ఉందా లేదా? ఇర్మియాకు ఉన్నది. ఇర్మియాకు దేవుని తోడున్నది, దేవుని పిలుపు ఉన్నది. ఎప్పటి నుంచి? తల్లి గర్భంలోకి వెళ్ళి బయటపడక మునుపు నుంచే, పుట్టక ముందు నుంచే నేను గర్భంలోనే నేను ప్రతిష్ఠించి తిని. దేవుని బ్లెస్సింగ్ అట్లా పొందుకున్నాడు ఇర్మియా. నువ్వు పొందుకుంటున్నావా? బైబిల్ వాక్యమే చెప్పడం నీకు అలవాటు అయిపోయిందా? దేవుని పిలుపు లేకపోతే ఆయన స్వరం నీకు ఖచ్చితంగా వినబడక, దేవుని పిలుపు ఎప్పుడైనా ఈ భూమి మీద నువ్వు విన్నవా లేదా ఒకసారి ఆలోచించుకో. రియల్, మీరు నమ్మండి నమ్మకపోండి, అనేక పర్యాయాలు నేను దేవుని పిలుపు విని, నేను నాకు సేవ చేయాలంటే ఇష్టం లేదు, ఏదో జాబ్ కొట్టాలని ఉండే, కానీ దేవుడు ఖచ్చితంగా ఆయన పిలుపుని బట్టి ఇప్పుడు నాకు అర్థమైపోయింది. దేవుడు పిలిచి పట్టుకొని చేపించినప్పుడు తప్పుకోలేదు. నేను ఒకటి చెప్పిన, దేవా నీలాగా నేను దయ్యాలను నిలబడితే ప్రభు నేను వస్తాను ఈ సేవ కన్నా. నేను ఇక్కడి నుంచి మాట్లాడినా ప్రభు ఎక్కడైనా హీలింగ్ స్వస్థతలు కలగజేస్తుండు. అనేక దురాత్మలు వదిలిపోతున్నాయి. ఆశ్చర్యమేం కాదు, అల్బేయుల ఎదుట కాదు, రాజుల ఎదుట నేను సాక్ష్యం చెప్పగలను. ఎంతో మంది బాగైపోతున్నారు. ఈ నా యొక్క చదువు 90 అయిపోయినా కూడా అప్పటి నుంచి నేను ఈ సేవలో దేవుని పిలుపుని బట్టి నేను గమనిస్తున్నా. దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్తున్నా, పిలుపు అనేది ఉండాలి. నేను చేస్తా, వాళ్ళలాగా నేను చేస్తా అంటే కాదు. దేవుడు నిన్ను పిలిస్తే రా, చెయ్యి. అప్పుడు అనేకులకు, సమాజానికి అనేకులకు దేవుని స్వార్థ అందిపోతుంది. దేవుడు ఇర్మియాను గర్భంలో ఉన్నప్పుడే ప్రతిష్ఠించి పిలిచి, నేను నీకు తోడై ఉంటా, నువ్వు ఎక్కడికి పోయినా నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. దేవుని తోడుంటే ఏదైనా చేయగలం. ఇంకా చాలు, దేని వరకు అయిపోయిందా? చూడండి, దేవుడు చెయ్యి చాపి ఇర్మియా నోరుని ఇట్లా ముట్టి ఏమంటాడు? ఇగో ఇర్మియా, నీ నోట నా మాటను ఉంచి ఉన్నాను, తెల్లనిచ్చుటకు, విరగొట్టుటకు, నశింపజేయుటకు, కట్టుటకు, నాటుటకు. ఈ రోజు ఈ జనంల మీద నీకు అధికారం ఇచ్చినా అని చెప్తాడు ఇర్మియాను పిలిచి. దేవుని మాటలు నిజంగా చెప్తున్నా, దేవుని మాటలు నిజంగా దేవుడు ఏర్పరచుకున్న సేవకుల నోటిలో ఉంటాయి. ఒకటి మీకు జ్ఞాపకం చేస్తా, ఎల్షాను తీసుకోండి. ఎల్షా భక్తుని గురించి అందరికీ తెలుసు. నయమాను ఒక పెద్ద శతాధిపతి పోలీస్ ఆఫీసర్ వచ్చిండు. ఆయనకంతా కుష్ఠరోగం ఉన్నది. ఈ దైవజనుడి దగ్గరికి పోతే ప్రార్థన చెప్తే బాగైతాడు అనుకుని వచ్చిండు. షార్ట్గా చెప్పేస్తున్నా. కానీ అక్కడ ఏం జరిగింది తెలుసా? ఆ ఎల్షా అయ్యగారు ఇట్లా ముట్టి ప్రార్థన చేయలే. ఓ, నువ్వు ఎంత దూరం నుంచి ఆ దేశం నుంచి ఈ దేశానికి వచ్చావుగా, వస్తున్న సమయంలో యోర్దాన్ నది కనబడ్డది కదా, ఆ యోర్దాన్ నదిలో 7 సార్లు మునిగిలే, బాగైతే అన్నాడు. అరే
నేను ఒక ఆఫీసర్ను, నేనేంది, నా హోదా ఏంది, నాకున్న రోగము ఈ దైవజన్ దగ్గరకు వస్తే చేయి ముట్టి ఇట్లా ఆడించి బాగు చేస్తాడు అనుకుంటే గానగలము నువ్వు మాట్లాడాను అని కోపంతో వెళ్ళిపోతాడు. నేను కోపడాల్సిన పని. కొంతమంది అనవసరంగా తెలుసో తెలియకనో సేవకుల మీద రివర్స్ అయిపోతారు. కాదు, దేవుని పిలుపు ఉన్నప్పుడు నువ్వు అట్లా చేసినావు అనుకో, మీకే కేటాయిస్తుంది. అది ఒకసారి ఆలోచించు. తిరిగి వెళ్ళిపోతాను. పోతుంటే అప్పుడు ఇప్పుడంటే కార్లు, ఆటోలు, స్కూటర్లు, మోటార్లు ఉన్నాయి. ఆ రోజులలో గుర్రాల మీద వెళ్ళిపోతున్నాడు. గుర్రాల మీద పోతున్నప్పుడు ఒక పన్నుడు అన్నాడు కదా, అయ్యా ఆ దైవజనుడు ఏం చెప్పిండు, నువ్వు ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునిగి శుద్ధుడు గమ్మన్నాడు. ఎందుకైనా మంచిదే, రథం ఆపు, దిగుదాం అనే రథాన్ని ఆపి ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునిగిండు, లేచిండు. లేచే వరకు ఫస్ట్ పిల్ల దేహం వలె, చిన్నపిల్లల స్కిన్ ఎంత స్మూత్గా ఉంటుంది అంత స్మూత్గా అయిపోయాడు. ఎవరు? నయమన్. అబ్బా, ఇంత చక్కగా కుష్ఠరోగవంతమైందని సంతోషంతో ఇప్పుడు దైవజనుడి మాట మీద నమ్మకం కుదిరింది. నువ్వు దైవజనుడు అయితే నువ్వు బైబిల్ పట్టుకొని బోధిస్తే అంత రావాలి, అంత విశ్వాసం పొందాలి. ఆ పిలుపు దేవుని పిలుపు ఉంటే అలాంటి హీలింగ్స్ జరుగుతాయి. క్రియలు లేని విశ్వాసం మృతం. నీకు క్రియలు లేవు, నువ్వు వాక్యం ఎంత చెప్తావు? నువ్వు ఎంత చెప్పినా క్రియలు ఉండాలి. అందుకే సేవగా పిలుపుందా అని అడుగుతున్నా. వాళ్ళు చెప్తారు, నువ్వు నెలల వరకు అయ్యగారు జీతం ఇస్తాడు, ఆ సంస్థలో పనిచేస్తాను, ఈ డినామినేషన్లో పనిచేస్తాను, డబ్బులు వస్తాయి, నేను చెప్పిన అవుతాయి, చెప్పకుండా అవుతాయి. జీతగాడే కదా, నెలకు జీతం తీసుకుంటాడు, జీతగాడు కాదా? సేవకుడు కాదు. సేవకుడికి ఎవరు ఇయ్యరు, ఓన్లీ ఆయనే పంపాలి, ఆయనే ద్వారం తెరవాలి. వింటున్నా? ఆ దేవుడు అట్లా పంపినప్పుడు కాకులతోటి ఏలియాకు భోజనం ఎట్లా పంపిండు? 3.5 ఏళ్ళు కరువు వచ్చింది. ఒకటి చెప్తాను, మీ అందరు తెలుసు. 3.5 ఏళ్ళు కరువు వచ్చింది. కరువులో మరి దైవజనుడు ఎట్లా బతకాలి? దేవుడు చెప్పిండు, ఏలియా పిలుపున్నది ఏలియాకు. ఆ పిలుపు నీకున్నదా? ఏలియాని పిలిచి, నువ్వు ఏలియా నువ్వు కేరెతు వాళ్ళ దగ్గర పో, అక్కడ ఉండిపో అని చెప్పిండు. దేవుడు చెప్పినట్టు 3.5 ఏళ్ళ కరువు కాలంలో కేరెతు వాళ్ళ దగ్గర పోయి ఉన్నాడు. దేవుడు చెప్పిండు కదా. దేవుడు చెప్పినప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఏం జరిగింది తెలుసా? ఉదయము సాయంత్రము కాకులు రొట్టెలు మాంసం తీసుకొని వచ్చి ఏలియాకి ఇచ్చిపోతాయి. ఇప్పుడున్నదా? చూడండి, దేవుని పిలుపున్న బిడ్డలకు కరువైనను, వస్త్రహీనత అయినను, రోగమైనను ఏదొచ్చినా ఫియర్ నాట్, ఏం భయం లేదు. పిలుపున్నది, దేవుని పిలుపున్నది, దేవుడు పిలిచిండు, ఆ సేవ కొనసాగిస్తాడు. అందుకే భయపడద్దు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. దేవుని సేవలో నీ పాత్ర ఎంతున్నదో ఆలోచించుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశమును లోకమును భూమిని చేసిన దేవుడు ఆయన వాక్యాన్ని చక్కగా విని ఆయన పిలుపుకు మీరు లోబడి ఉండాలని నేను మీకు చెప్తున్నా. అందుకే అనేక చోట్ల బైబిల్ కూడా చెప్తుంది, మీలో అనేకులు బోధకులు కాకుండుడి వ్రాయబడ్డది. చూడండి, లేఖనాలు చెప్తా, మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఎందుకంటే బోధకులమైన మనం మహా కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకునుడి. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిలుపుంటే స్టార్ట్ చేసేవ. దేవుని పిలుపుంటే కొండ కోణంలో వాళ్ళు ఎక్కడైనా ఏ మారుమూల ప్రాంతానికైనా వెళ్ళి దేవుని స్వార్థ చెప్పు. నేను మీకు చెప్తున్నా, ఇక్కడ దేవుడు ఎవరిని పిలిచాడు? వెళ్ళి వారిని పిలిచాడు. గొప్పవారిని పిలవలే, ధనవంతులను పిలవలే, జ్ఞానవంతులను పిలవలే, ఉన్నతమైన వారిని పిలవలే. ఎవరు పిలిచిండు? బలహీనం పిలిచిండు. బలవంతులను సిగ్గుపరచడానికి. నాకు బలం ఉన్నదని ఈ లోకంలో ఉన్నా ఈ బలం దేవుని దగ్గర పనిచేయదు. వింటున్నా? నేను మీకు ఇంకో చెప్తా, ఈ దైవజనుడి మాట ఎలిసా మాటకు ఎంత పవర్ ఉన్నది. మునిగిండు లేచిండు శుభ్రంగా అయ్యగారి దగ్గరకు వచ్చి, అయ్యా నేను ఇప్పుడు బాగైపోయినా, ఇగో ఈ వెండి తీసుకో, ఈ బట్టలు తీసుకో అంటే
ఇప్పటి అయ్యగారు చాలా థ్యాంక్స్ బ్రదర్, నా కొరకు బాగా తెచ్చినావు అంటారు కదా, అంతే కదా. అక్కడ ఏమన్నాడు తెలుసా, నాకు వద్దు, వెండొద్దు, బట్టలొద్దు, తీసుకొని పో అన్నాడు. అరే అయ్యగారి దగ్గర 12 ఆశ పుట్టింది, నేను తీసుకుంటే బాగుందా బట్టలు అనుకుని, వద్దు అసలు తీసుకోలేదు, వద్దు తీయనాకని చెప్పింది. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాడు. రిటర్న్ పోతున్నప్పుడు అయ్యగారి దగ్గర పనిచేసే అతని పేరు ఏంటి తెలుసా మీకు? ఏ ఆదికి ఆశ పుట్టి ఆ రథం ఇంకా పరిగెత్తి పోయి, అయ్యా రథమాపు, ఎందుకు వచ్చినావు, ఏం కావాలంటే, వేరే దేశం నుంచి మా అయ్యగారి దగ్గరికి పనులు వచ్చిండ్రు, ఆ బట్టలు ఆ వెండిని నాకు తెచ్చి నాకు ఇయ్యండి, నేను తీసుకుపోయి ఇచ్చేస్తా, వాళ్ళకి ఇస్తానని అన్నాడు. చెప్పిండు అయ్యగారు. ఇంత అయ్యగారి దగ్గర ఉన్నటువంటి అబద్ధాలు ఆడితే, గుడికొచ్చేటోడే తాగితే, గుడికొచ్చేటోడే వాక్యం వినకపోతే, గుడికొచ్చేటోడే ప్రార్థన చేయకపోతే, గుడికొచ్చేటోడే బైబిల్ చదవకపోతే ఏం గ్రహిస్తుండ్రా బాబు. అందుకే మిమ్మల్ని బట్టిన నామం దూషింపబడుతుంది. ఉంటే కరెక్ట్ దేవుల్లో, లేకపోతే పోలోకంలో కాదు. నీకున్నది ఏం తెలుసా నరకం. నేను చెప్తున్నా, నేను అనుభవించిన దేవుని శక్తిని తెలుసుకున్నా. తాగుబోతులు, విగ్రహారాధికులు, వెంచార్లు దేవుని రాజ్యానికి అస్సలు వారసులు కాదు. ఏమున్నది బాబు, సగం ఏజ్ అయిపోయింది, ఇంక ఈ సగంలోనైనా నువ్వు సెట్ అయ్యి నీ పాపం మద్దలను కడిగి వేసుకో. తెలిసి తెలియక తప్పులో పడ్డావు. యేసు ప్రభు దేవుడు అని నేను చెప్తున్నా, ఇప్పటికైనా కడుక్కొని మారు మనసు పొంది దేవుని రక్షణలోకి రండి. వింటున్నా, దేవుడు ఎలీషా గారికి మాట, ఇప్పుడు ఇర్మియాని పిలిచి, నీ నోట నా మాట నుంచిన పెళ్ళగించుటకు, పడగొట్టుటకు, నాటుటకు, కట్టుటకు ఈ రోజు జనముల మీద ఇర్మియా నీకు అధికారం ఇచ్చిన, నువ్వు బాలులను ఎప్పుడూ భయపడకని దేవుడు పిలిచి చెప్పిండు. కానీ చాలా ఈ లోకంలో ఇప్పుడు ఎట్లున్నారు తెలుసా, ఇలా ఈ చర్చి నాటుతా, ఆ చర్చి నాటుతా, నేను చాలా బిజీ. ఒక్క కుటుంబాన్ని క్రీస్తులో కరెక్ట్ నడపలేకపోతున్నాం. మన ఊర్లో మనము మన ఇంట్లో సెట్ చేయలేకపోతున్నాం, బయట సెట్ చేయగలుగుతాం. నా పిల్ల దేవుని బిడ్డలారా, దేవుని పిలుపు ఉండాలి. ఇర్మియాకు దేవుని పిలుపు ఉన్నది, దావీదుకు దేవుని పిలుపు ఉన్నది. ఇతడే నేను ఏర్పరచుకున్నవాడు అని చెప్పి దేవుడు ఆశీర్వదించినప్పుడు, గొర్రెల కాసే దావీదు ఐగుప్తు దేశానికి రాజైండు, ఇశ్రాయేలీయులకు రాజైండు. నేను మీకు చెప్తున్నా, దేవుని పిలుపు ఉంటే, దేవుడు నిన్ను పట్టుకుంటే, దేవుడు నిన్ను దృష్టిస్తే, ఆశీర్వదిస్తే ఆపడం ఎవరి తరం కాదు. ఇర్మియా, నేను నీకు తోడైనా అని చెప్పింది. ఆ తోడు మీరు పొందుకోవాలి, మీరు మంచిగా ఆశీర్వదింపబడాలి, సంఘంలో బలంగా ఉండాలి, ప్రార్థనలు, విశ్వాసంలో అన్నింటిలో ఉండాలి. కానీ నా మాటలు కొన్ని ఎట్లుంటాయి తెలుసా, వెపన్లాగా దెబ్బ బాగా తగ్గుతుంది. తాగుబోతులకు కష్టమేనా, ఎవరు వస్తారు తాగొద్దంటే, చెడు చేయొద్దంటే వస్తారన్న దగ్గరికి, ఆయన కూడా జోకొట్టాలా. ఒకసారి ఆలోచించుకో, దేవుని పిలుపుందా లేదా. ఇంకొకటి కూడా, యెషయా గ్రంథం చూడండి, షార్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనం చూడండి. నీ తండ్రి అయిన అబ్రాహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి ఉండగా నేను అతన్ని పిలిచి తిని. చూడండి, అబ్రాహాము దేవుడు అబ్రాహాముని పిలిచిండు. అబ్రామా అని దేవుడు పిలిచిండు. ఎప్పుడైనా బైబిల్ చదువుతున్న మనంలా, ప్రార్థనకు వస్తున్న మనంలా, చర్చికి వస్తున్న మనంలా దేవుడు పిలిచిండా? ఇప్పటికి చెప్తున్నా, మనం ఆ పిలుపు విన్నామా? దేవుడు అబ్రాహాముని పిలిచిండు. నిజం, నేను నీకు చెప్తున్నా, దేవుడు పిలుస్తాడు. దిగులు పడొద్దు జీవితంలో. నేనేం చెప్తున్నా, దేవునితో సావాసం చేసినప్పుడు చాలా బాగుంటాం, సాటిస్ఫైగా ఉంటాం. లోకం వైపు చూసినప్పుడు పడిపోతాం. అందుకే నేను చెప్తున్నా, దేవుడు ఎవరిని పిలిచిండు? ఒంటరిగా ఉన్న అబ్రాహాముని పిలిచిండు. అబ్రాహాముని పిలిచి మనిషితో మాట్లాడినట్టు, అబ్రాహానికి సంతానం లేదు కదా, నేను నీకు ఒక కొడుకుని ఇస్తున్నా అని ఇచ్చిండు.
ఇచ్చి మళ్ళా ఏం చేసిండు, ఆ చిన్నోడు పొడిపొడి నడకలతో నడుస్తూ మమ్మీ డాడీ అని పిలిచే చిన్న పిల్లోని, అబ్రామా నీవు ఒక్కడే ఉన్న కొడుకు నాకు బలిచ్చేయమన్నాడు. అబ్బా, లేక లేక వృద్ధాప్యంలో ఒక్క కొడుకు నుంచి బలి ఇవ్వండి ఇతడా? దేవుడు పిలిచిండు, దేవుడు ఇచ్చిండు. నువ్వు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు, నాకు ఉద్యోగం ఉందని, నేను చేస్తున్నా, నా సంపాదన, నేను కష్టపడితేనే కదా ఇంత పండేది. అది కాదు, నీకు దేవుడు ఇచ్చింది బలం. ఆ బలం ఎట్లా వచ్చింది? ఆయన ఇస్తేనే కదా కదా. చూడండి, అబ్రాహాం ఏమనుకోలేదు, తీసుకువెళ్ళు. దేవా ఎక్కడేమంటే నేను చూపించే పర్వతం మీద నీ ఒక్కడైనా కొడుకు నాకు బలిమని పిలిచిండు. పిలిచి ఆ కొడుకుని బలిచ్చే సమయంలో కత్తెత్తేదాకా చూసిండు విశ్వాసం. దేవుడు మనలో చూస్తాడు. రోగం ఏడాకు వస్తుంది, సమస్యలు ఏడాకు వస్తాయి, ఏ తొమ్మ దొరకదు ఇక జీవితంలో. ఏసే వైపు చూడు, ఏమన్నా కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, లాస్ట్ మూమెంట్కు దేవుని అనిపించడం చాలా బాగుంటుంది. దేవుడు అతని మీద అబ్రాహ్మ అతని మీద, ఆ చిన్నవాళ్ళ మీద కత్తి వేయకు, వెనుక తిరుగు పొటేలు ఉన్నది. ఆ కొండ మీద ఆ పొదలు అక్కడెవరు పెట్టింది పొటేలు? అదే ఆశ్చర్యం. జీవితంలో ఏమి లేదన్నా భయపడద్దు. నేను నేర్చుకున్నా, నాకు దేవుడు నేర్పించినది. రవి కూడా ఈ అబ్బాయి ప్రత్యక్ష సాక్షి, నారాయణ ప్రత్యక్ష సాక్షి, ఏలిగిత వీళ్ళంతా ప్రత్యక్ష సాక్షులు. ఈయన బ్రతకడు అంటారు. ఒక్క కాదు, 9 మంది డాక్టర్లు. ఏం చేయాలి? నేను తినలేదు, ఉపవాసం ఉండి మరణ స్థితికి వెళ్ళిపోయాను. గలపడే నేను చేసిన పెద్ద పొరపాటు జీవితంలో. బతకడని చెప్తాను, తీసుకుపోమంటాను. ఇద్దరిని పిలిచిన, ఏళ్ళని రవిని పిలిచి సైగే చేసిన, నోరొక్కలేదు. చేయండి ఏమన్నా కానీ చేయండి అనగానే వీళ్ళిద్దరి సాక్ష్యంగా సంతకాలు పెట్టింది. అప్పుడు ఆ రోజు నేను చూస్తున్నా, ఉన్నారు, మీ అంతమంది ఉన్నారు, ప్రేక్షకులు ఒక్కరు వస్తలేరు. ఇప్పుడు ఏ క్షణము అయిపోతాడు అనేది వాళ్ళ తలంపులు నాకు అర్థమవుతానే కానీ నాకు చెప్పలేదు. సంతకం పెట్టండి అని ఇద్దరు పెట్టండి పెట్టేసాను. ఇలాంటి ఐడియా పంపిండు. వాళ్ళు ఏం చేసిండ్రు, ఒక గడ్డపార వేసి అడుగులేసి పొడిచినట్టే అనిపించింది. అది ఒక్కడే నాకు గుర్తున్నది. 9 రోజులు నేను అన్కాన్షియస్లో ఉండిపోయినా. దేవుని బిడ్డారా, నేను ఒక్కడే చెప్తున్నా మీకు, మీ అందరి ప్రార్థనే నన్ను బ్రతికించింది. ఈరోజు నేను మెడిసిన్ వేసుకోలే, బాబుకు తెలుసు, వీళ్ళకి తెలిసినప్పుడు గోళీలు మింగలే, గ్లూకోజులు పెట్టిండ్రు. ఎందుకు చెప్తున్నానంటే దేవుని పిలుపున్నప్పుడు దేవుడు ఏ రీతిగానైనా పట్టుకుంటాడు. ఇప్పుడు నాకు ఇంకా పూర్తిగా అర్థమైపోయింది. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టింది, మీరందరూ మొరపెట్టిండు. దేవుడు మనకు విడుదల ఇచ్చేసిండు. ఆయన నా కాళ్ళని ఈరోజు లేడి కాలువలో చేసిండు. భయం అనేది లేదు. దేవుని తోడు నాకున్నది, మీకు ఉండాలి. ఆ తోడు మీకు కావాలి. ఇక్కడ చూడండి, ఇట్లా కత్తెత్తిండు అబ్రాహం. ఎన్నోదుడు అబ్రాహ్మ అనగానే ఆ ఎనుక పొదలో కొమ్ములు తిరిగిన పొటేలు ఉన్నది. నీ ఒక్కడైన కొడుకును బలి ఇయ్యడానికి నువ్వు ఎందియలేదు, తీసుకొచ్చి ఆ పొటేలుని నాకు బలి చేయమన్నాడు. ఆ యేసుప్రభు బలి కాకముందు అప్పుడు బలులు ఇచ్చే అలవాటు ఉన్నది, సాంప్రదాయం ఉన్నది. యేసుప్రభు ఎప్పుడైతే ఆ కల్వరి శిలువలో మనందరి కొరకు ప్రాణమిచ్చి బలి అయిపోయాడో అప్పటి నుంచి బలి అర్పణ లేదు. చాలా ఉన్నాయి బలి అర్పణల గురించి నేను మీకు చెప్పాలంటే. దేవుని పిల్లారా, దేవుని పిలుపున్నప్పుడు దేవుడు ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. నేను మీకు చెప్పేది ఒక్కటే, దేవుడి లోకంలో బలవంతులను, ధనవంతులను, జ్ఞానవంతులను పిలువలేదు సేవకు. వెర్రి వారిని, బలహీనులను, ఎన్నిక లేని వారిని దేవుడు పట్టుకున్నాడు. అబ్రాహాంకి ఏమున్నది? ఆయన ముసలుడు అయిపోయాడు. ఒక్క కొడుకు వృద్ధాప్యంలో ఉన్నాడు, గట్లాన్ని పట్టుకున్నాడు సేవకు. పట్టుకొని అబ్రాహ్మ నీ ఒక్కడైన కొడుకును నువ్వు నాకు ఇవ్వడానికి సిద్ధపడ్డావు కదా, నీ సంతానం నేను ఎట్లా ఆశీర్వదిస్తా తెలుసా? ఒక్క కొడుకునిస్తే ఆయన మస్తు ఇసుకలు లెక్క పెట్టిందా? పెట్టాడు ఎప్పుడన్నా? నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడ్డాయి. అయ్యా మనం ఎప్పుడన్నా లెక్క పెట్టుకున్నామా? పిహెచ్డీలు, డాక్టరేట్లు ఎన్ని పొందినా ఇవి లెక్క పెట్టుకోగలమ్మా?
అంత సంతానం నేను నిన్ను ఆశీర్వదిస్తా అబ్రహ్మ, నీకు ఒక్కడైన కొడుకు నాకు ఇచ్చినావు. దేవునికి ఇచ్చిన బిడ్డలు ఎప్పుడు పేదోళ్ళు కారు. అది నాకు తెలుసు. ఆ ఒక్క కొడుకు బదులు ఆయన సంతానము ఎంతో ఆశీర్వదించండు. నేను మీకు ఈరోజు చెప్తున్నా, దేవుని సేవ చేయాలంటే పిలుపు ఉండాలి. దేవుడు పిలుపు లేకపోతే ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ చెప్తూ వెళ్ళిపోతే అర్థం కాదు. అర్థమైనా కూడా ఆ లోతుకు విత్తనాలు వేస్తే దున్నంది, విత్తనాలు వేస్తే నిలబడ్డ పండుతాయా పంట. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిలుపు ఉండాలని మీరు గ్రహించండి. ఇంకా ఒకటి చెప్తా, గలతీ 1:15 చూడండి. గలతీలకు రాసిన పత్రిక షార్ట్గా కొన్ని చెప్పి నేను ముగించుతా, గమనించండి. దేవుని పిలుపు ఉండాలి సేవ చేయాలంటే. గలతీలకు 1:15 చూడండి. తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుడిని ప్రకటింపవలనని. దేవుడు ఎప్పుడు పిలిచిండు? తల్లి గర్భం నుండి పడినది మొదలుకొనే దేవుడు సేవకు పిలుచుకున్నాడు. ఎవరిని? పౌలు గారిని. ఆయన పౌలు అంటే మామూలుగా వ్యక్తి కాదు. దేవుని బిడ్డలను చిత్రహింసలు చేసిండు, చాలా వేధించిండు, బాధించిండు. నేను మీకు చెప్తున్నా, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఆలోచించి దేవుని నమ్మండి. ఎందుకంటే దేవుడు స్వయంగా దిగొచ్చి చెప్పాడు. కొన్ని సందర్భాల్లో మాట్లాడతాడు, బిడ్డలను చేసేది తప్పని చెప్తాడు, సరి చేసుకోవాలి. మనము మీకు ఒకటి చెప్తా, ఏదన్నా పొరపాటు చేసినప్పుడు మన అంతరాత్మ యోని తప్పు చేసిందని లోపల గర్దిస్తుంటుంది. మనం దాని నుంచి అప్పుడు దేవుని స్వరం ఆత్మతోటి మాట్లాడతాడు, దేవుడు కళ ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు. మీరు చాలా వివేచించి దేవుని డైరెక్ట్గా కూడా దేవుడు మాట్లాడతాడు. అందుకే పౌలును తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నిర్మించి పిలుచుకున్నాడు. ఆ పిలుపు ఆయనకు తన జీవితంలో నెరవేరిందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇంకొకటి 1 సమూయేలు గ్రంథంలోకి రండి. 3:3 నుంచి సమూయేలు గురించి షార్ట్గా చెప్తాం, మీరు చూడండి. బైబిల్సిన వారు లేఖనాలు గమనించండి, తెరవండి, గ్రహించండి. దేవుడు నిన్ను పిలుస్తాడు, భయపడదు. చూడండి, ఒక శిలోలో ఉన్న దేవుని మందిరంలో ఏలి అని ఒక యాజకుడు, ఒక పాస్టర్ ఉన్నాడు. ఆయన వృద్ధాప్యం, పెద్ద మనిషి అయిపోయాడు. కళ్ళకు మంద దృష్టి వచ్చింది. 70 ఏళ్ళైతే కళ్ళు కనబడాయి. మనకు కూడా అదే పరిస్థితి పోతాం. దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకో, కాళ్ళు కనబడ్డప్పుడే, కాళ్ళు చక్కగా ఉన్నప్పుడే ఏ చర్చి కన్నావో, కళ్ళు కనబడ్డప్పుడే బైబిల్ చదువుకో, చెవులు వినబడ్డప్పుడే దేవుని మాటలు విను. మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేవుడిని నీ పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో దేవుడిని స్తుతించు. 2 కాళ్ళు నడవన్నప్పుడు అయ్యా నన్నగా చర్చి కాడ ఎత్తుకపోయి ఇస్తా అంటే ఎవడెత్తాడు నీకు? దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకో. నేను చెప్పేది అది. మంచిగా ఉన్నప్పుడే యేసుప్రభుని తెలుసుకో, నమ్ముకో. నేను చెప్పేదాంట్లో ఖచ్చితంగా దేవుని విషయాలు ఉన్నాయి, ఆలోచించుకో. పాపానికి దూరంగా ఉండు, పరిశుద్ధత నివృత్తులను నిండా నింపుకొని దేవుని రాజ్యానికి వారసులు రండి. ఇక్కడ ఏలి గురించి చెప్తున్నా. ఏలికి కన్ను కనబడతలేదు, దేవాలయంలో ఉన్నాడు, యాజకుడే. అయితే ఏం జరిగింది? యెహోవా సమూయేలును పిలిచిండు. దేవుని గుడిలో దేవుడు సమూయేలును పిలిచిండు. దీపం ఇప్పుడంటే మనకు లైట్లు ఉన్నాయి కదా, ఆ రోజులలో దీపాలు, అవునా? ఒక 30 ఏళ్ళ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే కిరోసిన్ దీపాలే కదా మనకున్నాయి. దీపము ఆరిపోక మునుపు దేవుడు సమూయేలును పిలిచిండు. అయితే దేవుడు ఇంకా పిలుస్తాడా అనే విషయం సమూయేలుకు తెలియదు. 1 సారి 2 సార్లు 3 సమూయేలు అని పేరు పెట్టి పిలుస్తాడు. సంపదన్నా, సంపద అని దేవుడు పిలుస్తాడు. నీ పేరు దేవుడికి తెలుసు. నువ్వు తల్లి గర్భం నుంచి అయ్యా చెల్లి
నువ్వు తల్లి గర్భం నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు తెలుసు నా బిడ్డ నన్ను ఆరాధిస్తుందా, ప్రార్థిస్తుందా, మరి ఇష్టానుసారంగా తిరుగుతుందా, దేవునికి మొత్తం తెలుసు. యెహోవా ఆకాశంలో నుంచి నరులందరినీ పరిశీలిస్తున్నాడు. ఎవరు ఏ నాటకాలు చేసినా నన్ను మూడో కంటే చూస్తున్నాడని మనం అనుకుంటాం. దేవుడు చూస్తుండు. రియల్ రియల్ రియల్. సూర్యుడు ఎవరు పెట్టిండు? ఏమన్నా పొలిటికల్ వాళ్ళు పెట్టిందా, రాజకీయ నాయకులు పెట్టిందా? అవన్నీ పెట్టి భూమి మీద తల్లి గర్భంలో నిన్ను నిర్మించి దావిదు ఏమంటాడు తెలుసా, నాకు కలిగిన ఎముకలలో ఒక్కటి కూడా నీకు మరుగై ఉండలేదు. దేవుడు ఇన్ని పెట్టినప్పుడు నీ పట్ల శ్రద్ధ చూపెట్టాడు. ఎందుకు దిగులు జీవితంలో ఇది లేదు, అది లేదు, ఇది కొరత, అది కొరత, సంబంధాలు రాలేదు, ఏం భయపడదు. నీ చింత యావత్తు ఆయనకు వెయ్యి. ఇక్కడ నేను మీకు చెప్పేది, సామ్యూయేలు గారికి దేవుని పిలుపున్నది. పిల్లోడు కాబట్టి ఎవరో నన్ను పిలుస్తాను, అయ్యగారే పిలుస్తాను అనుకొని మాటి మాటికి అయ్యా నువ్వు నన్ను పిలిచినామని ఏలి దగ్గరకు వస్తాను. ఏలికేమో కళ్ళు కనబడతలేవు. 3 సార్లు పిలిచాడు. అప్పుడు ఈ పెద్ద మనిషి గ్రహించి ఏం చెప్పింది తెలుసా, ఇది దేవుని పిలుపున్నట్టున్నదని. ఎవరైనా సమయంలో నువ్వు వెళ్ళి పండుకో, మళ్ళీ ఎవరైనా నిన్ను పిలిస్తే ఏమని చెప్పు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞేయమని మాట్లాడు, రాకిగా చెప్పిండు. మళ్ళా 4వసారి సమయలు అని దేవుడు 4 సార్లు పిలిచాడు. ఒకసారి నువ్వు క్రైస్తవుడివే కదా, దేవుని పిలుపు డైరెక్ట్గా నీ చెవులకు విన్నావా? నువ్వు ప్రార్థన చేస్తావు కదా, ఒక్కసారి నీ డైరెక్ట్గా దేవుడిని పిలిచిందా? నువ్వేగా చెప్తున్నా, రోషము కలిగి దేవుని వెతకాలి. వెండిని వెతికినట్టు, దాచబడిన ధనాన్ని వెతికినట్టు వెతకాలి. అంత గోడ కొట్టిన సున్నం కొంతకాలం ఉంటుంది, తర్వాత పోతుంది. నేను మీకు చెప్తున్నా, దేవుడు పిలుస్తాడు. అలా దేవుని పిలుపు నువ్వు విన్నప్పుడు జీవితంలో భయపడము, ఏం భయం లేదు. నేను చెప్తున్నా, నా దేవుని పిల్లారా, దేవుని పిలుపు విను. సమయంలో చిన్న బాలుడు కాబట్టి దేవుని పిలుపు గ్రహించక 4వసారి అయ్యగారు చెప్పినట్టు పడకలో ఉండి, అయ్యా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇమ్మనగానే సమయలతో దేవుడు ఏం చెప్పింది తెలుసా, సమయలు ఏలి కుమారులు నా దృష్టికి బహుఘోర పాపం చేసిండు. చర్చికి వచ్చే స్త్రీలను పాడు చేసిండు, వాళ్ళని నేను మొత్తి పడేస్తున్నా, చంపేస్తున్నాను అని చెప్పని అయ్యగారిని చెప్పమని చెప్పిండు దేవుడు. ఏలిని అక్కడ సమయాన్ని వాడుకొని ఏలికి చెప్పో ఈ వర్తమానం అని చెప్పిండు. దేవుని విషయాలు చెప్పేటోడు దేవుని బిడ్డ దేవునిలాగా ఉండాలి. కానీ పాప పనులు చేస్తూ, తప్పుడు చేస్తూ, తప్పు మాటలు చెప్తూ కుటుంబాలను పాడు చేసే వాళ్ళు ఉంటే దేవుని రాజ్యానికి వారసులు అవుతారా? కారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సరి చేసుకోండి. చాలా మంది బోధకులమని చెప్తాం, తప్పుడు బోధలు చేస్తాం. బోధకులమని చెప్తాం, పాప పనులు చేస్తాం. ఈ మధ్యలో ఈ 2000కు 4000 అని ఎంతో మంది, 1000 మంది పాస్టర్లు కూడా మోసం చేసిండ్రు కాదా? సేవకుడువేనా? డబ్బు కష్టపడి ముద్దు పెట్టుకొని అందునే యూదాలు కారా? నేను మీకు చెప్తున్నా, దేవుని పిలుపున్నాడు అట్లా చేయడు. దేవుని మీద ఆధారపడ్డ జీవితాలు, దేవుని మీద ఆనుకున్న బ్రతుకు వేరే ఉంటుంది. నేను మీకు చెప్తున్నా, నా దేవుని బిడ్డారా, దేవుని పిలుపు ఉందా లేదా? తెల్లారింది, అయ్యా సామ్యూయేలును పిలిచిండు. సామ్యూయేలు గారు ఇట్లా, అయ్యా భయపడ్డాడు. సామ్యూయేలు చిన్నపిల్లోడు కదా, ఈ చిన్నపిల్లోడు ఆ అయ్యగారికి ఏమని చెప్తున్నాడని భయపడ్డాడు. కానీ దేవుడు చెప్పిండు, నేను నీకు తోడైంటున్నా. సామ్యూయేలు చెప్పనగానే, అయ్యా నీ కుమారులను దేవుడు మొత్తిస్తుండు, ఆయన ఆజ్ఞించేసిండు అని చెప్పిండు. ఉన్న కాడికి చెప్పేసిండు, దేవుడు మొత్తి పడేసిండు. నేను మీకు ఏం చెప్తున్నా, గుడికి వచ్చినప్పుడు జ్ఞానవంతురాల్లాగా ఇల్లు కట్టుకోవాలి, మా భక్తి పరురాల్లా ఉండాలి. అంతేకాని గుడికి వచ్చినప్పుడు ఒకటి, గుడి దాటిపోయి ఇంకో తిరగ దయచేసి మీరు ఉండొద్దు. ఊసరెళ్ళి రంగులు మార్చినట్టు దయచేసి మనం ఉండొద్దు. అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు రాకపో, నువ్వు నమ్మకపో. దేవునితో ఉంటే ఈ లోకం ఏంది, దాని ఆశ అంతా గర్పించిపోతుంది. ఈ 2024 ఈ రోజు మనం అందరం బ్రతికి ఉన్నామంటే నేను మీకు దేవుని వాక్యం చెప్తున్నా. ఒకవేళ పిలిపి వచ్చినట్టు వెళ్ళిపోతాం కదా, అది మనకి పర్మనెంటా?
చదువు ఆపుతుందా, డబ్బు ఆపుతుందా, ధనం ఆపుతుందా? మరణాన్ని ఎవరు ఆపుతారు? ఈ లోకంలో ఏం ఆగడం లేరు. ఆ పిలుపు రాకముందే, మరణం పిలుపు రాకముందే, అయ్యా పొదుగుకమైన హాయిగా తాగి కమ్ముగా వండుకోకుండి, దేవుని జ్ఞాపకం చేసుకో, హృదయం దేవునికి ఇచ్చేయి. నేనేం చెప్తాను? విలువైన ఇల్లు మన వల్లు యేసయ్య రాతముతో కొనెను. విలువైన ఇల్లు మన వల్లు యేసయ్య రాతముతో కొనెను. సుట పిడిలతో చెదరగ నా కళ్ళు సారై కాలుచును. విలువైన ఇల్లు మన వల్లు యేసయ్య రాతముతో కొనెను. అమ్మా, దేవుని పిలుపు ప్రకారం నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చింది. దేవుడు ఉండేది ఎక్కడ తెలుసా? గుండెలో. పెద్ద గంట నుంచి వచ్చింది ఉంటాడని అనుకోకండి. సావాసం అందరు కూర్చోవడం కొరకు ఇది మన అందరికీ యూస్ఫుల్గా. కానీ కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు మీ హృదయాలను దేవునికి ఇచ్చేయండి. ఇంకా నేను మీకు షార్ట్గా 2-3 చెప్తా. దేవుడు ఆదాము చేసిండు. ఆదామా ఆదామా అని పిలిస్తే ఆదాము, అయ్యా నేను నీ స్వరం విన్నప్పుడు దిగంబర్నై చెట్ల సాటుకు దాక్కున్నా అంటాడు. అరే, ఈ ఒక్క పండు తినొద్దని చెప్పినా కదా ఆడమ్మ, తిన్నామంటే ఇగో నాకు ఇచ్చిన ఈ అవ్వ తినమని నాకు ఇచ్చింది, తీసుకొచ్చి నాకు కొన్ని ఇస్తే నేను తిన్నా అని చెప్పి. నేను మీకు ఒక్కటే చెప్తున్నా, దేవుడు ఆదామును పిలిచినప్పుడు అవ్వ మీద మోపిండు. నువ్వెవరి మీద మోపుతావు? పాపానికి దూరంగా ఉండు, పరిశుద్ధతకు దగ్గరగా ఉండు, తాగకు, వ్యభిచారం చేయకు, దొంగతనం చేయకు, అబద్ధాలు ఆడకు, తల్లిదండ్రులను గౌరవించు, ప్రేమించు. అన్ని బైబిల్ మనకు చక్కగా మంచి మార్గం చెప్తుంది సమాజానికి. కాబట్టి మీరందరూ దేవుని పిలుపుకు లోబడాలి. ఇక్కడ దేవుని పిలుపు లేకున్నా పిలుపున్నదని చెప్పేవాళ్ళు చాలామంది బయలుదేరారు. ఈ కడవరి కాలం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు బైబిల్ చదివితే, మీరు బైబిల్ రోజు చదువుకుంటే మీకు అర్థమైపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఇంకా యేసుప్రభు కొంతమందిని పిలిచాడు. యేసుప్రభు ఈ లోకంలో సేవ చేసేటప్పుడు జాలర్లు, చేపలు పట్టుకుంటున్నాను, నన్ను వెంబడించండి అనగానే పేతురుకి ఏం చేసిండు? తమ వలలు అక్కడనే పడేసి యేసయ్యను వెంబడించాడు. ప్రభును వెంబడించి ప్రభు తిరిగే ప్రాంతాలన్నీ తిరిగి దేవుని స్వార్థం చెప్పిండు. ఇక్కడ నేను మీకు ఒకటి చెప్తున్నా, పేతురుకు చదువు రాదు. బైబిల్ గ్రంథంలో చక్కగా రాయబడ్డది. చదువు రాదు, కానీ ఒకటే రోజు 8,000 మందికి 3,000 మందికి బ్యాప్టిజాలు ఇచ్చాడు. ఎందుకు తెలుసా? ఎందుకు ఇచ్చాడు తెలుసా? యేసయ్య మాటలు విన్నాడు, యేసయ్య పిలుపు విన్నాడు, యేసయ్యతో నడిచిండు. ఇటుడు పేతురు గారు అననీయ సభ్యులను ఆ దేవాలయంలో అక్కడే పడి ప్రాణం పెడుతూగా కనగానే దేవాలయంలోనే అననీయ సభ్యురాలు చచ్చిపోయింది. దేవుని మాటలు పేతురు నోట్లో ఉన్నాయి, దేవుని పిలుపు పేతురుకున్నది. అంతేకాదు, ఇంకో చెప్పనా, శృంగారం అనే దేవాలయం దగ్గర పేతురు యోహానులు కుంటివాడైన వాడిని రోజు తీసుకొచ్చి ఆ దేవాలయం దగ్గర గేట్ దగ్గర కూర్చుండబెట్టేవాళ్ళు. లోపలికి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు కొంత బిచ్చమడుకోవడానికి దగ్గర కూర్చుండబెట్టేవాళ్ళు. అయితే ఈ అయ్యగారు పేతురు యోహానులు వీళ్ళు వస్తాను, అయ్యా నాకు ఇంత ధర్మం చేయమని ఆ కుంటోడు అన్నప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా? వెండి బంగారాలు నా యొక్క లేవు, లే నజరేడైన యేసునామములో లేచినాడు మనగాని. వాడు ఎట్లా నడిచిండు? దిక్కున లేచిండు. ఇప్పుడు అయ్యగారు అంటే లేస్తారా? ఏది? వేర్ ఇస్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసం ఎక్కడుంది? నీ పిలుపు ఎక్కడుంది? క్రియలు లేని విశ్వాసం మృతం. నేను ఎన్ని తీయగా చెప్పొచ్చు, ఈ గ్రంథం మా గ్రంథం, ఈ వచనం మా వచనం చెప్పొచ్చు. క్రియలను లేకపోతే వ్యర్థంలాగా
దయ్యాలు దగ్గరిపోవాలి, రోగాలు వదిలిపోవాలి. ఇంకంతేకాదు పేతురు గారికి ఆ వలను విడిచిపెట్టితే ఏం జరిగింది తెలుసా? యొప్పే గ్రామంలో తబిత అనే ఒక శిశురాలు కాయలపై చనిపోయింది. అయ్యా తడువు చేయక దొరకక చనిపోయినవి రావాలి అని చెప్పి ఆమెను కడిగి మేడగదిలో పండబెట్టి పేతురుకు వర్తమానం ఇచ్చి పంపినప్పుడు ఏం జరిగింది తెలుసా? పేతురు వచ్చి మోకాళ్ళ మీదని ప్రార్థన చేసి తబిత లేనగానే చనిపోయింది, లేచింది. దేవుని వాక్యం ఎంత పవర్ఫుల్! నకిలీగా చేస్తున్నారు. ఎందుకు? నెల జీతం తీసుకొని ఒరిజినాలిటీగా చెప్పలేకపోతున్నారు. ఇక్కడ తగ్గితే ఏం చెప్తే అవుతుందా అని. రే దేవుని బిడ్డారా, నా సంగమా మీకు తెలుసు. నోటిఫికేషన్ లేనప్పుడు ఎంతమంది నేటి కేసుకు వచ్చిందో ఎట్లా బాధలో అదంతా మీకే తెలుసు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు పేతురు గారి నోటిలో చనిపోయిన డోర్కను తబిత లెమ్మనగానే కన్నులు తెరిచి లేచింది. అనేకులకు ఆ సంఘంలో వాళ్ళకి అప్పచెప్పాడు. ఇంకా పేతురు గారు చేసిన దేవుని పేతురుకున్నది ఎట్లా అంటే చెప్పనా, ఆయన ఎండలో పడిపోతుంటే ఆ ఇళ్లలో ఉన్న రోగులు వచ్చి ఆ రోగులను తీసుకొచ్చి మంచాల మీద ఆ బాట మీద ఉంటే ఈ నీడ పడితేనే బాగాలేదు. ఇవాళ మనకు 5,000 మంది మనం పేరు పెట్టుకున్నాం, మన కార్లు ఏందని అడగదు. నీడెక్కడ పడుతుంది? నీడ పడుతుందా? సేవ అంటే ఎండలో పోవాలి, అప్పుడే మనం నీడ పడుతుంది. అవునా కదా? పేతురు నీడ రోగుల మీద పడ్డనే బాగా అయింది. మనం చాలా వరకు దేవుని వాక్యాన్ని తెలిసి పరిశీలించి పరీక్షించి చూస్తే అర్థమవుతుంది. దేవుని పిలుపున్న బిడ్డలు ఎన్నో అద్భుతాలు చేసినారు. ఇలా పిలుపున్నదని డిగ్రీలు సర్టిఫికెట్లు పెట్టుకుంటారు. దర్ ఇస్ నో ఆ డిగ్రీలు దేవునికి అవసరం లేదు. యేసుప్రభుకి ఏమైనా డిగ్రీలు ఉన్నాయా? ఆయన కింగ్ ఆఫ్ కింగ్స్. ఆయన ఏమన్నా ఓట్లలో వెళ్తుందా? ఆయన రాజులకు రాజులకు పిలువబడ్డాడు. ఆయనకి ఏమైనా డిగ్రీలు ఉన్నాయా? ఆయన డాక్టరేటా? ఆయన హీలర్. ఆయన స్వస్థపరిచే దేవుడనే పిలువబడ్డాడు. ఆయన గొర్రెలకు మంచి కాపరి. నా గొర్రెలన్నింటినీ పేరు పెట్టి పిలుస్తున్న దేవుడు ఎన్ని డిగ్రీలు కలిగి తెలుసా? ఆయన లోకానికి రక్షకుడైంది. ఇవాళ నువ్వు దేవుని బిడ్డవైతే అనేకులను ప్రభు వైపు తిప్పు. నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ భర్త, నీ పిల్లలు దేవుని పిలుపుకు, దేవుని వాక్యానికి విధేయులై ఇక మనకు ముందుంది ఏంటిది? మరణం ఉన్నదని భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసంతో జీవితయాత్రలో సాగిపోదాం. దేవుడి వాక్య భాగంలో మీ వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, నువ్వు బలవంతులను, జ్ఞానవంతులను, ఉన్నతమైన వారిని, పెద్ద చదువు గల వారిని నువ్వు పిలవలేదు. ఎన్నిక లేని వారిని, బలహీనులను నువ్వు ఏర్పరచుకున్నావు దేవా. జ్ఞానాలను సిగ్గుపరచడానికి లోకంలో వెళ్ళి వారిని పట్టుకున్నావు దేవానికి స్తోత్రం. అవును తండ్రి, ఈ దీనుని నన్ను జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డల్ని వాక్యాన్ని విన్నప్పుడు వారు గ్రహించి మీలో ఏమి ఫలించటకు కృప చూపండి. ఈ బిడ్డలు ఎంతో దూరం నుంచి ప్రయాసపడి భారంతో, శోధనతో, రోగంతో, దుఃఖంతో వచ్చారు. అయ్యా, నీ మాటలు నాలో ఉంచి వారిలో ఉన్న దురాత్మలను, వారిలో ఉన్న బలహీనతలను, వారిలో ఉన్న సమస్యలను తొలగించమని ప్రార్థిస్తున్నాను. నా లైవ్ వింటున్న కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను బలపరచండి, మీ ఆత్మతో నింపండి. నీ రాకట్లో ఎంత పెద్ద కృప చూపమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ప్రభా, ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రతి బిడ్డను పేరు పేరు వరుసగా ఆశీర్వదించి దీవించి మళ్ళీ తిరిగి వారి ప్రయాణంకు క్షేమంగా నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.